సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. చిత్ర కవిత్వం పై శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 15వ ప్రసంగం చేస్తున్నారు. చిత్ర కవిత్వం తెలుగు భాషా నైపుణ్యం అనే ముఖ్యమైన ధ్యేయంతో వారు ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదము సార్. అందరికీ నమస్కారములు. కవిత్వము వ్రాయటమే ఒక గొప్ప వరము. ఎందువలనంటే కవిత్వము హృదయంలోంచి వస్తుంది. ఈ హృదయ భాషను కవిత్వ రూపములో ఛందోబద్ధంగా వ్రాయడం అంటే గొప్ప విషయం. అందుకని పూర్వ కవులు కూడా ఇది ఒక గొప్ప అర్హతగా మేము కవిత్వం చెప్తాము, చతుర్విధ కవితం చెప్పగలమని చెప్తూ ఉండేవారు. అంటే చతుర్విధ కవిత అంటే 4 విధాలైనటువంటి కవిత్వం. అది ఆసు కవిత్వము, మధుర కవిత్వము, చిత్ర కవిత్వము, విస్తార కవిత్వం. అంటే ఇప్పుడు మనము ఈ చిత్ర కవిత్వం అంటే ఏమో తెలుసుకోపోతున్నాం, దాంట్లో నైపుణ్యం అని మనం చర్చించుకుంటున్నాం. మరి ఈ చిత్ర కవిత్వం వ్రాయాలంటే ఒక శబ్దం మీద, అంటే మనం ఉపయోగించే పదాలు శబ్దాల మీద మంచి పట్టు ఉండాలి. అలంకారం మీద, ఛందస్సు మీద, అట్లా రేఖాగణితం మీద కూడా ఉండాలి. ఎందువల్లనంటే మనం ఈ విషయం తెలుసుకుంటాం. అంటే ఎక్కడ ఎటువంటి అక్షరము రావాలి అనే విషయాలంతా ఒక సాధికారతను కలిగి ఉండాలి. ఒక సమర్థనీయమైనటువంటి సమర్థత కలిగి ఉండాలి. అటువంటి నైపుణ్యం కలిగి ఉండాలి. మరి చిత్ర కవిత్వం అంటే మామూలుగా ఏమైనా ఏదో చిత్రం అంటే బొమ్మలతో తయారు చేసేదేమో బొమ్మల కవిత్వం ఏమో అని అనుకుంటారు. అంటే దాంట్లో కొంత వాస్తవం, ఏదో చిత్ర కవిత్వం అన్నారు కాబట్టి ఏదో బొమ్మలేమో చిత్రం అని అనుకుంటారు. అంటే చిత్రం అంటే అది నామవాచకంగా అయినప్పుడు ఇటువంటి చిత్రాలు అక్కడ ఏమి వ్రాసేది లేదు కాబట్టి చిత్రం అని అనుకోవచ్చు. కానీ ఇది విశేషమైనప్పుడు అది చిత్రమైనది లేదా విచిత్రమైనది, ఆశ్చర్యం కలిగిస్తుంది. అందువల్ల ఒక వింతగా ధోరణి కలిగిస్తుంది అనే ఒక భావన ఏర్పడుతుంది. అది సబబైనది. కాబట్టి ఈ చిత్రకావ్యం అంటే ఈ విధానంగా ఒక ఆశ్చర్యంగా కలిగించే విధానంగా ఏదో కొత్తదనము, ఒక వింతదనము, ఒక నూతనదనము కనిపిస్తుంది చిత్ర కవిత్వములో అనేది మనం అర్థం. ఇంకా కొంతమంది కూడా అంటారు చిత్ర కవిత్వము లేకపోతే చిత్ర కావ్యం అన్నప్పుడు ఏదో చిత్రాలను చూసి ఆ చిత్రములో ఏముందో దాని గురించి చెప్తాము, వ్రాస్తామని అంటారు. అందులో కొంత శాస్త్రము వరకు అది తప్పేం లేదు, అది వేరే, అది ఒక అంతర్భాగం. కానీ చిత్ర కవిత్వం అంటే ఇప్పుడు మనం అనుకున్నామే ఒక ఆశ్చర్యమో లేకపోతే విచిత్రంగానో లేకపోతే ఒక విశేషణమో ఒక నైపుణ్యతనో ఒక ప్రత్యేకతను చాటుకొని చెప్పాలి. అది అంటే ఈ చిత్ర కవిత్వం కూడా వేదాలలో, ఉపనిషత్తుల్లో, రామాయణ భారతాది పురాణ గ్రంథాలలో చిత్ర కవిత్వం కూడా కనబడుతుంటా ఉంటుంది. అట్నే బ్రాహ్మణాలలో, ఉపనిషత్తుల్లోనూ ఈ పేరు కోట రచనలు మొదలైనవి కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక తాంత్రిక విషయాలలో కూడా, వైష్ణవ శాఖల్లో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కూటములు ఉన్నాయి అనేది శాస్త్రం, ఈ పురాణాలు, ఇతిహాసాలన్నీ బాగా క్షుణ్ణంగా తెలిసిన వాళ్లకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ చిత్ర కవిత్వం ఎన్ని రకాలుగా ఎట్లా ఉంటుంది ఏమనంటే రకరకాలుగా ఉంది అంతా చిత్ర కవిత్వం.
శబ్ద చిత్రము, అలంకార చిత్రము, గోపన లేదా గూఢమైనటువంటిది, గోపనమైనటువంటి నిగూఢమైనటువంటి చిత్రము, కూట చిత్రము, గతి చిత్రము, గర్భ చిత్రము, ఆకార బంధ చిత్రము, ఒక్కొక్క ఆకారంలో ఒక బంధ, తేలిక అంటే పొడుపు కథలు ఇన్ని కూడా ఆ కవిత్వంలోనే రావాలన్నమాట. జిత దత్త చిత్రము, ఇట్లా ప్రశ్నోత్తర చిత్రము, ప్రశ్న దాంట్లో ఉంటుంది, సమాధానము దాంట్లో, సంవాద చిత్రము, సమస్యాపూరణ చిత్రము, ఇట్లా సంధాన అనేకార్థాల చిత్రాలు, పేరణీలు, అంత్యాక్షరి, పూర్తి చిత్ర, ఇట్లా మిశ్రమ, ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాలుగా విభజిస్తూ ఉంటారు. అంటే ప్రధానమైనటువంటి మాత్రము ఇటువంటి గర్భ కవిత్వము, బంధ కవిత్వము, ప్రహేళిక రూపములు, ఈ యొక్క గతి చిత్రాలు, ఇవన్నీ అంటే ప్రముఖంగా ఉన్నటువంటివి. ఇవి చెప్పినట్టు కూడా ఆ చిత్ర కవిత్వములేకే వస్తాయి. అయినప్పటికీ కూడా కొన్ని ప్రముఖంగా అందరూ పెద్ద పెద్ద మనం ఎవరైతే మహాకవులు అనుకుంటామో వాళ్ళు ఉపయోగించినటువంటివి మనము ప్రాధాన్యతిస్తాం. నన్నిచోడు మొట్టమొదటగా ఈ గర్భబంధ కవిత రచన చేశాడు. ఒకే పద్యములో అనేక పద్యాలను ఇమిడ్చి అందులో పొందుపరిచి గర్భస్థము చేసి వ్రాయడం అనేది గర్భ కవిత్వము. అంటే పద్యం గర్భములో ఉంటుంది, మరొక పద్యం ఒక పద్యములో ఆ పద్య గర్భములో కనిపించకుండా ఉంటుంది గర్భస్థమై. అంటే దాన్ని ఆ గర్భాన్ని, ఆ గర్భ చిత్రాన్ని గర్భంలో ఉన్నటువంటి బయటికి తీసి ఎప్పుడైతే మనము ఇంకొక పద్యాన్ని చూపిస్తామో అప్పుడు బాగా స్పష్టంగా ఇప్పుడు గర్భవతి ఉంది, డాక్టర్లు లేకపోతే స్కానర్స్ వాళ్ళు తీసేదానికి ఎట్లా ఉంది గర్భంలో శిశువు అని మొత్తం కదలికలు అన్ని ఆ రీతిగా ఈ చిత్రబంధ కవిత్వంలో, గర్భ కవిత్వంలో ప్రావీణ్యులైనటువంటి కవులు ఆ పద్యము చెప్పగానే ఓహో ఈ పద్యములో ఇటువంటి గర్భస్థమైనటువంటి కేటగీతం ఉన్నది, లేదా కంద పద్యం ఉన్నది, ఇంకో పద్యం ఉందని తెలుసుకోగలరు. ఏ విధంగా డాక్టర్సు లేకపోతే రేడియాలజిస్టు వీళ్ళంతా గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆడ శిశువా మగ శిశువా ఆకారం ఎట్లా ఉన్నది ఏమని తెలుసుకోగలరో దీనిలో కూడా ఆ విధంగా తెలుసుకోగలరు. అట్లనే మనము రకరకాలైనటువంటి సాముగరిడీలని, రకరకాలైనటువంటి చిత్ర కవిత్వాలు. అయితే గణపవరపు వెంకట కవి ఈ 17వ శతాబ్దానికి చెందినటువంటి ఈ గణపవరపు వెంకట కవి ఏకంగా కావ్యమంతా చిత్ర గర్భ బంధ కవిత్వాలతో నింపేశారు. అంటే ఆయన ఎంత గొప్ప నైపుణ్యుడో, ఎంత గొప్ప మేధావో అర్థం చేసుకోవచ్చు. అట్లనే మన కాశీపతి గారు, కాశీపతి అవధాని గారు గర్భ కవిత్వము, చిత్ర కవిత్వము, బంధ కవిత్వం ఆసుగా చెప్పేవారు, అందరినీ ఆశ్చర్యపరిచారు. పెద్ద పెద్ద పండితులు కూడా అక్కడ నోరు తెరిచి లేదా ముక్కున వేలేసుకొని చూడవలసిన పరిస్థితి ఉంది. అట్లా కొంతమందికే ఇది దానిలో మంచి ప్రావీణ్యత పొందిన వాళ్ళను మనం చరిత్రలో చూస్తాము. మన కాశీపతి అవధాని మొన్నటి వారు కాబట్టి 1974 వరకు వారు జీవించి ఉండి అవపోసన బట్టి అచ్చ తెలుగులో ఎన్నో రకాలైనటువంటి చిత్ర కవిత్వాలను ప్రదర్శించారు. చిత్రాలను ప్రదర్శించినట్టు ఈ పద్యధారను ప్రదర్శించారు, అందరి చేత పొగడబడ్డారు. ఆ విధంగా పూర్వ కవులు అంటే మన నన్నిచోడు వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ఆ ముందు కవులు చేస్తే ఇప్పుడు
17వ శతాబ్దానికి చెందినటువంటి ఈ గణపవరపు వెంకట ప్రబంధరాజ వెంకటేశ్వర విజయ విలాసము అనేది దాన్ని రాసి ఇది తొలి చిత్ర గర్భ బంధ కావ్యమని, ఏకాశ్వాస కావ్యమని ఇది ఒక విశేషంగా చెప్పుకుంటారు. దీనిలో ఆయన కథా అంశం ఏమిటంటే వెంకటేశ్వరునికి ఆకాశరాజు వారి కూతురికి జరిగినటువంటి వివాహ లేదా పరిణయం గురించి రాసిన అందులో ఉన్నటువంటి ఇతివృత్తం అది. అయితే ఇతర గర్భబంధ కవిత్వాల పహిల్వాన్ అని పొగినారు. మరి కవిసింహము అనే కాశీపత్య అవధానిని ఎలా పొగిడారో వీరిని చిత్ర గర్భ బంధ కవిత్వాల పహిల్వాన్ అంటే మనం చూస్తాం కదా సర్కస్లో ఇంకో చోట పహిల్వాన్ ఎంత బలాఢ్యుడిగా ఉంటాడో ఆ విధంగా ఈయన ఒకే శీర్ష పద్యములో 64 పద్యాలు ఉన్నాయంట. చూడండి, అందులో తేటగీతులు, ఆటవెలదులు, మంగరాతులు, ఇట్లా శ్లోకములు, వృత్తములు, అష్టకములు, యుత్కలికలు, 20 కందాలు, చేపదాలు అన్నీ కలిపి 64 ఉన్నాయంట. మరి ఎంత మేధా సంపన్నుడని మనము ఊహించేదానికే మనకు అర్థం కావడం లేదు. కాబట్టి అటువంటి గొప్ప వాళ్ళు అది ఆ దైవ కటాక్షము, సరస్వతి కరుణ, ఈశ్వర కృప ఇవి ఉండేదాని వల్ల ఇటువంటి పండితులు మన భాషలో ఇది సాధ్యపడుతున్నది. తెలుగునే అంత మాధుర్యమైనటువంటి భాష మనది. అంటే ఈయన కవిశ్రేష్ఠుడే అని మనం చెప్పుకుంటూ ఈయన ఒక యోధుడు అంటారు. యుద్ధాల్లో కూడా యోధుడు అంటారంటే యుద్ధము చేసే వాళ్ళలో ఆయన గొప్ప ప్రముఖుడు, గొప్పవాడు, గొప్ప వీరుడు, శూరుడు అని ఎట్లా ఈ చిత్ర గర్భ బంధ కవిత్వంలో వారిని కొనియాడడం అనేది జరిగింది. అంటే మనము ఏం తెలుసుకున్నాం, ఈ చిత్ర కవిత్వం అంటే అనేక విధాలైనటువంటి కవిత్వపు రీతుల సమాకలనము, అందులోని ఒక భాగము గర్భ కవిత్వం అని మనం చెప్పుకోవచ్చు. అంటే పద్య గోపనంగా కూడా ఉంది. అలాంటి గర్భ కవిత్వాన్ని నేడు కూడా మనము చాలా మంది వ్రాసినటువంటిది చూస్తున్నాం. ఇటీవల మరి చింతా రామకృష్ణారావు గారు కూడా ఈ గర్భ కవిత్వంలో ఆయన ప్రవేశం ఉంది. ఆయన చిత్ర కవిత సార్వభౌమ నేటికి ప్రస్తుతానికి ఉన్నారు. ఆ గర్భ కవిత్వకు గురువుగా ఆయన మొట్టమొదట నేను గర్భ కవిత్వం వ్రాయటకు కారణం ఒక పద్యం చెప్పాడు. నేను దాన్ని పట్టుకొని ఒక శతకాన్ని రోజుల్లో రాసుకొని పోయాను అనమాట. అది దైవానుగ్రహము, గురువు అనుగ్రహము. అంటే దారి చూపించినప్పుడు ఆ దారిని పట్టుకోగలడు. ఏలు చూపిస్తే హస్తాన్ని మింగుతారంటారే, ఒక దారిని చూపిస్తే దాన్ని పట్టుకొని మనము అభివృద్ధిలోకి రావాలి. అభివృద్ధి పంతాలోకి, ఇది ఎక్కడ, ఇది అవునా కాదా, ఇది కాదులే అని మనలో సందేహం ఉంటే మనము ఆ ప్రయత్నంలోనే విఫలమవుతాం. ఆ భావన వచ్చినప్పుడే ఈ హాజ్ టోటలీ ఫెయిల్డ్ అని కూడా మనం చెప్పచ్చు. సంపూర్ణంగా అతను ఫెయిల్ అయినాడు, అందులో సందేహం అనేది. అంటే విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది. కవిత్వం కూడా అంతే. అంటే సామాన్యమైనటువంటి కవిత్వ ధోరణి వ్రాయగలిగినటువంటి వాడు నేను చేయగలను ఒక ఆప్టిమిస్టిక్ వ్యూతో, అంటే ఆశావాదంతో మనం అడిగేయాలి. నిరాశావాదము పనికిరాదు అందులో, ఈ గర్భ కవిత్వంలో. కాదనడం లేదు, ఇది కొంచెం కష్టమైనటువంటిదే.
ఎవరికి కష్టము? ఆ పహిల్మాను గణపౌరం వారికి ఆయన యోధుడు, ఆయనకి కష్టమా? లేదు. ఆయనలో ఒకటో భాగమో లేకపోతే ఒక 5% మనము శ్రమో లేకపోతే అటువంటి నైపుణ్యం ఉంటే మనం కూడా రాయొచ్చు. కాబట్టి వారు రాసినటువంటిది ఒక పద్యములో ఎట్లా ఉంది అనే విషయం మనము ఇప్పుడు తెలుసుకుంటాం. మంగళమందుమా మంగళమందుమా మధుర మంగళ గీతుల మంగళంబుగా శతకం అంతా రాసిన ఒక ఆ, పూజ చేసిన తర్వాత మనం మంగళం చెప్తాం కదా, అట్లా ఈ పద్యాన్ని మనం తెలుగులో శ్లోకాలు ఇస్తుంటాం. ఎందుకంటే పూజా విధానంలో అది దైవ భాషని, సంస్కృత భాషని, సంస్కృతంలో చెప్తే నేరుగా ఆ దేవతలకు అర్థమవుతుందని ఆ దానిలో చెప్పచ్చు. హృదయ భాష, ఏ భాష కన్నప్పకు ఏది రాకపోయినా కానీ, ఆయన ఆటవికుడు అయినా కానీ ఆ కరుణను, కృపను ఎట్లా చొరగొన్నాడో భక్తి ప్రధానంగా ఉండాల. అయినా ఇక్కడ మనము ఈ తెలుగులో రామదాసు రచనలు, ఆయన పాడినటువంటి కీర్తన, ఇవన్నీ కూడా సంస్కృతం కాదు. కానీ ఆ దైవ కృప అనేది అంటే ఆ దైవం మీద ఉన్నటువంటి విశ్వాసం, భావన ఉంటే చాలు. భాష అయినా అక్కర్లే, హృదయ భాష ఆయన తలంపు ఉంటే చాలు. అది మంగళమందుమా మధుర మంగళ గీతుల మంగళంబుగా ఉత్పలమాలండి ఇది. మంగళుడా అంటే ఆయన మంగళాకారాన్ని సంబోధిస్తున్నారు. మంగళుడా సుధా మధుర మంగళ కందపు మంగళంబురా. సుధా మధుర మంగళ కందపు మంగళంబురా. సుధా అంటే ఒక అమృతం మాదిరి, సుధా అంటాం కదా, ఆ అమృత తుల్యమైనటువంటి సుధా రసముతో నిండినటువంటి మధురమైన మంగళ కంద పద్యాలతో నీకు మంగళమురా అని చెప్పాడు. మంగళమందుమా మంగళమా అందుకును, మా మంగళము అందుకును. మంగళమందుమా మధుర మంగళ వృత్తుల మంగళంబురా. మధురమైనటువంటి మంగళ వృత్తుల చేత నేను ఈ వృత్తాలు నా కవిత్వం చేత నీకు మంగళంబుగా అని కవి గారు చెప్తున్నారు. మంగహరి సదా వినుత మంగళ రూప. హరి సదా ఎల్లప్పుడు వినుత మంగళ రూపుడా. ఎప్పుడు నువ్వు వినుత అంటే నీకు అందరూ నమస్కారాలు చేసే అటువంటి మంగళ స్వరూపుడివి. వేణుగోపక, వేణుగోపక అంటే వేణుగోపాలుడు, వేణుగోపక అని సంబోధించారు. దీనిలో ఇదివరకు మనం దీనిలో మొట్టమొదటి 2 అక్షరాలు తీస్తే అంటే దాన్ని విడిచిపెడితే కన్న పద్యం వస్తున్నది. ఇక్కడ గలమందు మా మధుర మంగళ గీతుల మంగళంబుగా. మొదటి పాదము గలమందు మా మధుర మంగళ అంటే మం అక్కడతో ఆపినారు. మళ్ళా 2వ పాదం అంటే 4వ గణము. 2 పాదాలు ఉంటాయి కందములో అనేది. మొదటి 3 గణాలు, మళ్ళా 2వ పాదంలో 5 గణాలు, 3, 5 కలిస్తే 8 గణాలు. ఇట్లా 8 గణాలు ఉన్నటువంటి 2 పాదాలు ఉంటాయి కంద పద్యంలో. ఇప్పుడు మొట్టమొదటి పాదములో మధుర మంగళ అనేది 2వ పాదానికి వచ్చింది, అంటే 5వ గణములోకి వచ్చింది. అప్పుడు గల అన్నారు కదా, ముందు గల ఉంది, వచ్చింది అంటే ఎత్తి ప్రాస నియమం మనం చూడాలి కదా. లా అనేది ఇక్కడ ప్రాస కదా, ఇక్కడ 2వ పాదంలో కూడా గళ వచ్చింది. గలమందుమా మధుర గలమందుమా మధుర మంగళ గీతుల మంగళంబుగా. మంగళుడా
గల గీతుల మంగళంబుగా మంగళుడా. గలలో లాకు ప్రాసాక్షరం సరిపోయింది, రెండో అక్షరం ప్రాస. మంగళ గీతుల మంగళంబు గా. గా అనేది యతి స్థానంలో పెట్టారు. మంగళ గీతుల. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? సగనం వచ్చింది, తరువాత సగనం వచ్చింది, తరువాత 7వ గణములో జగనం వచ్చింది. జగనం గాని నలం గాని రావాలి, అది మనకు తెలుసు. ఇక్కడ జగనం వేశారు వారు. మళ్ళా 7వ దాంట్లో గాని మంగళుడా, రెండు కలిసి 7వ గా మంగళుడా. దాంట్లో దీర్ఘం వచ్చేసింది, సరిపోయింది. అంటే ఎత్తులన్నీ సరిపోయినాయి. గాకు గా యతి స్థానం ఉంది, లాకు లా ప్రాస ఉంది, ఆఖరిలో మంగళుడా అని దీర్ఘం ఉన్నది కాబట్టి దీర్ఘాక్షరం కూడా అక్కడ సరిపోయింది. అంటే మొదటి పాదంలోని 3 గణాలు, రెండవ పాదంలోని 5 గణాలు ప్రాసతోనూ తరువాత యతి స్థానంలో ఉన్న అక్షరంతో చక్కగా సరిపోయింది. అంటే ఉత్పలమాలలోని మొదటి పాదాన్నిలో తీసుకొని ఒక అక్షరాన్ని వదిలిపెడితే, ఒక అక్షరం మమ్ అనే అక్షరాన్ని వదిలిపెడితే గలబందు మా మధుర మంగళ గీతుల మంగళంబుగా మంగళుడా అంతవరకు నా మొదటి పాదము 2 పాదాలు అయిపోయినాయి. అంటే కంద పద్యములో 2 పాదాలు 8 గణాలు అయిపోయినాయి. మళ్ళా 2వ పాదములో ఇక్కడ ఏం గలమందుమా మధుర మంగళ వృత్తుల మంగళంబుగా మంగహరి అంటే 2వ పాదము. మొదటి పాదంలో ఉన్నటువంటి 3 గణాలు, 2వ పాదంలో ఉన్నటువంటి తదుపరి పాదంలో ఉన్నటువంటి 5 గణాలు, మొత్తము 8 గణాలు కూడా కంద పద్యంలో వచ్చింది. గల అని వచ్చినది కాబట్టి లకారం ఉంది కాబట్టి అన్నిటిలో కూడా గల గల అనే మొదట్లో వచ్చింది కాబట్టి ప్రాస అంతా సరిపోయింది. ఇక్కడ 2 గల వృత్తుల మంగళంబు గా అని ఇక్కడ కూడా గా ఉంది. గా మంగహరి హరి అన్నాడు కాబట్టి హరి ఆఖరి అక్షరం కాబట్టి కంద పద్యం అంతా చక్కగా ఇక్కడ సరిపోయినది. అంటే ఒక్క అక్షరం మొదలు పెడితే ఉత్పలమాలలో ఉన్నటువంటి ఒక అక్షరాన్ని వదిలిపెట్టి మనము పద్యాన్ని తయారు చేసినప్పుడు కంద పద్యం అందులో ఉంది. ఆ కంద పద్యములో ఇంకొక పద్యం ఉంది. ఏమిటి? చేటగీతి పద్యం కూడా ఉంది. అది ఎక్కడ ఉంది అనేది చూస్తాం. కంద పద్యం అన్న దాని అక్షరాలు తీసి పక్కన పెడితే ఆ కంద పద్యం ఏర్పడింది. మళ్ళా ఇప్పుడు ఉత్పలమాల లేకపోతాము, ఆ మధ్యలో ఉన్నటువంటి అక్షరాలను తీసి పెడితే చేటగీతి పద్యం రావాలి. ఇది గర్భకవిత్వానికి సూచకం. ఇప్పుడు మంగళమందుమ మధుర మంగళ గీతుల మంగళంబు మొట్టమొదటి ఉత్పలోని పాదములో మధుర మంగళ గీతుల మంగళంబు అన్నాడు. అంటే మధుర మంగళ గీతుల మంగళంబు ఏసి సరిపోయింది. మధురలో మధుర అనే దాంట్లో మా ఉంది కాబట్టి ఆఖరిలో మంగళంబు అన్నారు. చూస్తారా? 2 భగనాలు వేసిన, మధ్యలో 2 భగనాలు ఉన్నాయి, నగనం ఉంది, లాస్ట్లో మంగళంబు సరిపోయింది. అట్లనే 2వ పాదంలోంచి మధుర మంగళ కందపు మంగళంబు. ఇక్కడ కూడా ఏమొచ్చింది? మధుర మంగళ కందపు మంగళంబు అని ఎప్పుడైతే రాశారో అక్కడ మొట్టమొదటి నగనము మంగళ కందపు 2 భగనాలు వచ్చే మంగళంబు వచ్చింది, 2వ పాదం వచ్చింది. మళ్ళా మధుర మంగళ వృత్తుల మంగళంబు 3వ పదం. మధుర మంగళ భగనం వృత్తుల భగనము మంగళంబు సరిపోయింది. అంటే మధురకు మంగళంబు. 4వ పాదంలో
వినుత మంగళ రూపుడ వేణుగోపక. వేణుగోపక అని ఉత్తరంలో అంటే ఇక్కడ వేణుగోప అంటే వినుత మంగళ రూపుడ వేణుగోప. వినుత మొట్టమొదటి నగరం ఉంది ఇక్కడ. కాబట్టి ఈ పద్యములో ఇతి స్థానంలో ఉంది వేణు అని వచ్చింది. వేణుగోప, వేణుగోప అని సంబోధన. అక్కడేమో వేణుగోపక లోకనాథ అని ఈ చాటగీతలో సంబోధన అనుకోండి. ఇంకొక పద్యం లోకనాథమా, ఉత్పన్నమాల లోకనాథమా అని. అంటే రెండు కూడా సంబోధనలే. ఒక అక్షరము తగ్గించి సాంబయ, ఉత్పలమాలలో సాంబయ అన్నప్పుడు అక్కడ సాంబయ అని దీర్ఘంగా ఇచ్చినప్పుడు ఉత్పలమాలలో సరిపోయింది. చేటగీతలోకి వచ్చి సాంబ అన్నాం. సాంబ అంటే అక్కడ సరిపోయింది. అంటే రామయ అంటే ఉత్పలమాలలో కానీ చంపకమాలలో కానీ అక్కడ సంబోధన దీర్ఘ అక్షరంతో 3 అక్షరాలతో కలిపి చెప్పారు. ఇక్కడ చేటగీతలో వచ్చి రామ లేకపోతే సాంబ లేదా గోప, ఇక్కడ గోపక అన్నాడు కాబట్టి ఇదే పదాన్ని వారు అక్కడికి దాంతో కంటిన్యూ చేశారన్నమాట. దానితో కొనసాగింపు చేశారు. కాబట్టి దీనిలో మధుర మంగళ వృత్తుల మంగళంబు వినుత మంగళ రూపుడ వేణుగోప, ఈ వేణుగోప అని చేస్తూ ఈ ఉత్పలమాలలో కంద పద్యము, చేటగీతి పద్యం రెండు దీంట్లో అమర్చారు. ఏ అక్షరానికి ఎక్కడా కూడా అన్ని అక్షరాలు ఉత్పలమాలలో ఉన్నటువంటి తీసి ప్రక్కన పెడితే ఆ మధ్యలో ఉండే అక్షరాలు తీసెట్టే పెడితే వరుసగా వచ్చేసినాయి. కంద పద్యం వచ్చింది, చేటగీసి పద్యం వచ్చింది. ఒక్కొక్కసారి ఇదే పద్యంలో కూడా చతుర్విధ కందాన్ని కూడా అందులో మనం చూపెట్టవచ్చు. అంటే ఇంకొక ముందు ఇట్లా ఒక కందము ఒక చేటగీతి, కంద గర్భి ఉత్పలమాలు అంటారు దీన్ని. అంటే ఒక పద్యంలో ఈ రెండు ఉంచి పద్యం రాయడం ఇదొక ప్రావీణ్యత లేకపోతే నైపుణ్యము, మేధా సంపత్తి ఉన్నట్టు అట్లా రాయగలరు. ఈ విధంగా ఈ చిత్ర కవిత్వంలోని మెలకువలు తెలుసుకొని మనం కూడా ప్రయత్నం చేస్తే రాయవచ్చని, మీరందరూ కూడా ఆ విధంగా ఈ చిత్ర కవిత్వంలో కూడా ప్రవేశించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. చిత్రకవిత్వ పరిచయం, భాష నైపుణ్యం గురించి ప్రసంగించిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.